మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి ఫలితాలు. రవితేజ, శృతి హాసన్, సముద్రకని ప్రధాన పాత్రలో నటించిన క్రాక్ 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవడం జరిగింది. ఒక పొగరెక్కిన గూండా పొగరు ఎలా అణిచాడు, వారి అనుచరులతో ఎలా చెడుగుడు ఆడుకున్నాడు అని ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. సిఐ ఆఫీసర్గా పవర్ఫుల్ యాక్షన్తో ఆకట్టుకుంటారు రవితేజ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాకి 2 వారాల ముందుగా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతికే సోబెటర్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా తక్కువ ప్రాఫిట్తో గట్టెక్కి హిట్ మార్కులో పడింది. ఇక దీని తర్వాత క్రాక్కి 2 రోజుల ముందుగా హర్రర్ అండ్ కామెడీ జోనర్లో వచ్చింది చితక్కొట్టుడు 2. బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడింది. అలాగే క్రాక్తో పాటు జనవరి 9న రిలీజ్ అయిన పాయింట్ బ్లాంక్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేక పరాజయం పొందింది. అలాగే మెయిల్ అనే మరో మూవీ కూడా వచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక మరో సినిమా తమిళ స్టార్ విజయ్ అండ్ విజయ్ సేతుపతి నటించిన మాస్టర్. విడుదలకి ముందు నుండి ఉన్న హైప్తో సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన తెలుగునాట కలెక్షన్స్ పరంగా సేఫ్ జోన్లో పడింది. ఇక క్రాక్కి 5 రోజుల గ్యాప్తో వచ్చిన సినిమా ఈశ్వరుడు. ఇది బాక్సాఫీస్ వద్ద పూర్తిగా పరాజయం చూసింది. ఆ తర్వాత సినిమా అల్లుడు అదుర్స్. మాస్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తి పరాజయం చవిచూసింది. అలాగే మరో మూవీ రామ్ పోతినేని నటించిన రెడ్. ఇందులో రామ్ డ్యూయల్ రోల్లో నటించారు. రామ్ యాక్టింగ్ ఇంకా సస్పెన్స్ ఆకట్టుకుంటుంది. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే మరో సినిమా సైకిల్. ఇది ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయం చూసింది. ఇక నవీన్ చంద్ర సూపర్ ఓవర్ సినిమా ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అయ్యి కొంతమేర మాత్రమే ఆకట్టుకొని అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. ఇక క్రాక్కి పోటీగా వచ్చిన సినిమాల్లో ఆఖరిగా వచ్చింది అల్లరి నరేష్ బంగారు బుల్లోడు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయం పొందింది.